ఈనాడు నీ ప్రాణం పోతే నీ ప్రాణం పోతే అవ్వ ఉండే బతికే నా పిల్లలు ఎత్తుకొని రాజ్యం పోతున్నా నాదో నాకు అవ్వలేదు నాదా నా కయ్యలేదు నాదకి నాడు నాకెవరు ఉండరు నాదా నన్ను ఏకటి ఎత్తిపోతావు నాదా నేను పొద్దు వచ్చిన కాదు నాదా పొద్దున్నడు కూకవాడ నాకు పొద్దున్నడు కూకవాడ కొట్టుబడ్డ నీ కింద కోడి వేల బలగం ఉన్నది అంతలా బయట కూడా కళ్ళ మంతుల తోరు నాదా నువ్వు ఇవాళ పేద బ్రాహ్మణు అని కావాలద్దు నాదా నేటికి నా కళ నీతమైతుందయ్యా అయ్యా కాదంటే నీ కళ్ళు మొక్కరాను అయ్యా ఒక్క మాట అంటే కానాడు ధర్మపతి దేవి గిద ఉడికొచ్చి భర్త కాళ్ళ మీద పడ్డది అలా వెనకాల నీకు ఏమైనా వారం జరుగుతుంది ఇద్దరు పిల్లలు పట్టుకొని నేను ఏ ఊరికి పోవాలి ఏ పల్లెకి పోవాలి ఎట్లా బతకాలి నన్ను తల్లిడు భర్త కాళ్ళ మీద వాడి కంటి పుట్టి కన్నీరు తీస్తాం ఏమిటి ధర్మపతి ఇవాళ నేను నీ మాట పట్టుకొని ఇవాళ నేను ఇంటికాడ ఉంటా రేపు తెల్లవారంగా బ్రాహ్మణుడు కత్తిరి కాడికి వచ్చి అయ్యా నువ్వు నా ఇంటికి దొంగను దొరకబట్టడానికి వస్తానని చేతులు చేసినావు నీ భార్య మాట పట్టుకొని అయ్యా నా ఇంటికి నువ్వు రాలేదని రేపు పొద్దుగాల వాడు 10 మందిలో వినిపిస్తే 10 మందిలో నా పరువు వద్ద పానం వేనట్టు బరాబరి అప్పటికని ఇప్పటికని ఏ మనిషికే కానీ ప్రాణం కన్నా పరువు గొప్ప అన్నారు పరువు వేనక మనిషి ప్రాణం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి ఒక మాటల్లో నాదా నాకు కళ పడ్డది కళ నిజమైతంలో మా ధర్మపతి నువ్వు ఎంత ఎట్టిదాని ఎంత పిచ్చిదానివమ్మా చెట్టిగుడు కాలంలో చెట్ట కళలు పడతాయి మాగినాటి కాలంలో మరి మాగినాటి కళలో మన తండ్రి పెట్టాదు ఇవాళ మన ఇంట్లో కళ పడితే మన ఇంట్లో అపాయం జరుగు మన ఇంట్లో కళ పడితే మన ఇంట్లో అపాయం జరుగు పోతా ఎల్లుండి పోతా పోతానన్న మాట నా నోటికి రాకపోనుండే నేను పోయే తప్పదమ్మా అడిగి ఉంటుంది దానికి తను కట్టే కానాడు ధర్మాపతి దేవి అంత దూరాన పడ్డది నీళ్ళలో ఉన్న చేపలు తీసి గడ్డ వీధి ఎత్తి ఎట్లా కొట్టుకుంటుందో వీట ధర్మపతి దేవి గట్ట తప్పించిపోతున్నది ఇవన్నీ చెప్పిన నా భర్త నా మాట వినడాయనే కానాడు చూడు నా కొడుకులు తీసుకుపోయి నా భర్త కాళ్ళ మీద ఎత్తే నా భర్త నా కొడుకుల మొక్క చూసన్న మానుకొని కుండపోతారా గడి ఏ తప్పుదే గండవే తప్పును వల్ల రవ్వలేదు గురికొచ్చింది పచ్చి గుడ్డలో ఉన్న కొడుకుల బాబ కట్టుకున్నది భర్త వేడి గురికొచ్చింది నాదా ఇప్పటికప్పటికంటరే పొద్దులాగా కట్టం వేసి మనం పొద్దుగంగా ఇంటికి వస్తే పసివేల గల్లం చూస్తే అడవిలో చేసిన కట్టం అడవిలో వేనట్టు అనిపిస్తుంది ఒక చూడకున్నా ఈనాడు కూడా కొడుకుల ఒక చూడలేనాదా అని నాదగా యో నాద ప్రాణనాద ఓ నాదో బాబా తెలియదు నాదు అని భ్రమ తీరలేదు
నన్ను ఏగతి ఎత్తువేనాను నాకు దిక్కు లేదు నాదా నాకు దిగు లేదు నాకు వెనక కూడా పోతే బాజీ కాతున్నదో ముందు కూడా పోతే చెరువు కాతున్నదా బాయిల పడ్డా బాధ ఎల్లారు ఓదు చెర్ల పడ్డ చెర తప్పని భర్త లేని ఆడదానికి బదనాలు ఎక్కువ అన్నారు భార్య లేని ఊరికి బాధలు ఎక్కువ నేనా భార్య మాట విని వాళ్ళు ఎవరు ఏమి సుఖపడ్డరు ఈ భూమి మీద అయ్యో జనగేడు వాడు అంత దండిగా చంద్రమహారాజు నాదా భార్య చంద్రవతి దేవి వద్దయ్య వేటకు మనకు వేటై రాదని బతిలాడి భ్రమలాడి కాళ్ళు మొక్కుతే ఆనాడు చంద్రమహారాజు ఏమన్నాడు ఏమిటి ఏ బామ్మ ఆడిదాని మాటగా నెత్తపరవన్నాడు ఆనాడు చంద్రమహారాజు వేట మార్గం పోయి అడిగి లోపట మా తన్య కన్యలతోటి జూదవాడినాదా రాజ్యదేశ పోయి రాజభస్తుడు కాలేదా చంద్రమహారాజు భార్య చంద్రవతి దేవి కొడుకులో ఇదాక్షుని బ్రాహ్మణి కలగంటి కమ్ముకోని తుతకు ₹1 బాలవారి కింద అదుగో కాట్నాల గడ్డ కావలి ఉండి చంద్ర మహారాజు దింపుడు గల్లానికి వచ్చి దింపుడు గల్లము కాడికి వచ్చిన బియ్యాన్ని అంటుకొని అనుభవించి తను దారపోయలేదా చంద్ర మహారాజు గంటోగా రాజులకు వనవాసమయ్యా వనవాస వచ్చరా అయ్యో జనవరం ఏదేటి వాడు యమదేశమారాదు యమదేశమారాదు భార్య శుభగన్య దేవి అగో యమదేశమారాదు వేట మార్గం పోతానంటే వద్దయ్యా మనకు వేట ఇరాదంటే భార్య మాట వినకుంటే వేట మార్గం ఏంటిగా నాడు యమదేశమారాదు వేట మార్గం పోయి అడిగి లోపల వేట చేస్తంటే తుమ్ములు కొట్టి తూపలయ్య మరి యమదేశమారాదుకు అడిగి లోపల తూపని అగో ఆనాడు గడుగుల తిరుగుతాంటే ఆనాడు పరివేశుడు అనగని ఏడుడు తానం చేసే గుండము లోపల దేవేంద్ర బిడ్డలు 7 దేవగనికలు వచ్చి తానం చేసిపోతే అగో ఆడి వల్ల గురుల చూసిండు పరివేశుడు యువతి రాయి యువతి నా యొక్క నేను తానం చేసే గుండముల తానం చేసింది వాళ్ళకు భర్త లేకుండా సంతానం ఓడిగట్టి వాళ్ళ అమ్మనిందల పాలు ఎత్తనే అని పరివేశుడు అగో 7 కానిగ బుర్రలు ఉట్టించి అరే అనిగ బుర్రలు అనగనియము 7 ఫలాలు వేసి కానాడు కానులు చెట్ల గట్టిపోతే ఎవరేవారాలు తూపంటే కూడా కాళ్ళ మంత్రులు అడవి లోపల తిరిగి అచ్చగత్తులై అగో కానాడు కారుగు చెట్ల కాడు గచ్చి చెట్టు కింద కూర్చొని వీలుగా చూస్తే 7 అనగ బుర్రలు కళ్ళ పడ్డాయి ఈ బుర్రల్లో ఏ ఉన్నదా అని చెట్టెక్కి చూస్తే అనగ బుర్రలలో కొడదల నీళ్లు ఉన్నాయి అగో 6 బుర్రల నీళ్లు 1 బుర్రల పోసి రారాడు అరివేతులు కళ్ళ చూసిండు ఎంత మరి ఎంత వారి నేను దేవేంద్ర బిడ్డల వనగని ఎవ భర్త ఏక సంతానం ఇచ్చి వాళ్ళని అమ్మనిందల పాలు ఎత్తమంటే వారి నాడు ఎవరేసే వారాదు కొంట పోతారు అని 7 ఫలాలను వనగని 1 పనంగా పంట మార్చిండు కొడదలు వనగని సార నీళ్ళు అయితే గానా